హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీజనింగ్ సెషన్. సో ఈరోజు మనం రీజనింగ్ సెషన్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్లో ఉన్నామండి. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దట్ ఈజ్ అనలైటికల్ రీజనింగ్, సిట్టింగ్ అరేంజ్మెంట్. సో అనలైటికల్ రీజనింగ్లో పజిల్స్ ఉంటాయి, సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కూడా ఉంటాయి. సో పజిల్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకుని ఉన్నాం. నౌ వీఆర్ ఇన్ సిట్టింగ్ అరేంజ్మెంట్ కాన్సెప్ట్. సో ద వైటేజ్ ఈజ్ 5 to 10 మార్క్స్ ఇన్ ప్రిలిమ్స్. ప్రిలిమ్స్లో 5 to 10 మార్క్స్ రావచ్చండి. అంటే సింగిల్ ఇన్ఫర్మేషన్ రావచ్చు, లేదంటే డబుల్ ఇన్ఫర్మేషన్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మెయిన్స్లో వచ్చేసరికి 15 to 20 క్వశ్చన్స్ సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి రావడానికి స్కోప్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, రైట్. సో జనరల్గా సిట్టింగ్ అరేంజ్మెంట్ని ఎలా సాల్వ్ చేయాలి, ఎలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఐబీపీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం జరుగుతుంది, వీటి గురించి ఫస్ట్ మనం తెలుసుకుందామండి. సిట్టింగ్ అరేంజ్మెంట్లో ఈరోజు మనం బేసిక్ క్లాస్లో ఉన్నాం, జస్ట్ ఇంట్రడక్షన్ పోర్షన్ మాత్రం. రైట్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది సిట్టింగ్ అరేంజ్మెంట్లో? సేమ్ అండి, పజిల్స్ మాదిరే సిట్టింగ్ అరేంజ్మెంట్లో కూడా ఇన్ఫర్మేషన్ పారా 1 అండ్ పారా 2, అంటే పారాగ్రాఫ్ 1 ఉంటుంది, పారాగ్రాఫ్ 2 కూడా ఉంటుంది. సో ఇంట్రడక్షన్ పారా అంటాం, అరేంజ్మెంట్ పారాగా పిలుస్తాం. ఓకే, ఇన్ఫర్మేషన్ చదివే టైంలో వాట్ ఆర్ ద స్పెసిఫికేషన్ గివెన్ ఇన్ ద ప్యాసేజ్? ఇన్ఫర్మేషన్లో ఎలాంటి స్పెసిఫికేషన్స్ ఇచ్చినాడో మనం గమనించాలి. ఇన్ఫర్మేషన్ చదివే టైంలో ఇదే ఇంపార్టెంట్, స్పెసిఫికేషన్స్. సో స్పెసిఫికేషన్స్లో ఏముంటాయంటే మనకు క్లూస్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ కండిషన్స్ కూడా ఉంటాయి. సో క్లూస్ అండ్ కండిషన్స్ మనం ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. పజిల్స్కి సిట్టింగ్ అరేంజ్మెంట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, పజిల్స్ కాన్సెప్ట్లో మనకు అబో అండ్ బిలోగా మాత్రమే మాట్లాడుతూ ఉంటాం, లేదా ఆఫ్టర్ అండ్ బిఫోర్గా చెప్పడం జరుగుతుంది. బట్ సిట్టింగ్ అరేంజ్మెంట్లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో సిట్టింగ్ అరేంజ్మెంట్ ఎప్పుడు కూడా డైరెక్షన్స్కి రిలేటెడే ఉంటుంది. ఇక్కడ ఎలా మాట్లాడతాడంటే డైరెక్షన్ అనే వర్డ్ ఖచ్చితంగా మెన్షన్ చేస్తాడు. ఓకే, మనం కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి ఒక 5 minutes డైరెక్షన్స్ గురించి తెలుసుకుందాం. సో మీకు ఆల్రెడీ డైరెక్షన్ చాప్టర్ అయిపోయింది కదండి. మనకి ఎన్ని డైరెక్షన్స్ ఉన్నాయండి మెయిన్గా అంటే 4 డైరెక్షన్స్. వన్ ఈజ్ నార్త్, టాప్లో ఉంటే నార్త్ అంటాం, బాటంలో ఉంటే సౌత్ అని పిలుస్తాం. మన రైట్ హ్యాండ్ సైడ్, సో మన రైట్ హ్యాండ్ సైడ్ ఎప్పుడు ఏం కావాలి? ఈస్ట్ కావాలి. అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎప్పుడు కూడా ఏం కావాలంటే వెస్ట్ కావాలి. సార్ ఎందుకు సార్ ఇది చెప్తున్నారు మాకు అంటే ఇదే ఇంపార్టెంట్. కొంచెం డైరెక్షన్ సబ్జెక్ట్ని బేస్ చేసుకుని సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. సిట్టింగ్ అరేంజ్మెంట్లో n నంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ మీరు ఈ బేసిక్ క్లాస్లో గమనించడం ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ సిట్టింగ్ అరేంజ్మెంట్ వీడియోస్ ఉంటాయి. రైట్, సో టాప్ నార్త్, బాటమ్ సౌత్, యువర్ రైట్ హ్యాండ్ ఆల్వేస్ ఇండికేట్స్ ఈస్ట్ అండ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ ఆల్వేస్ ఇండికేట్స్ వెస్ట్. సార్ నేను ఈ సైడ్ ఫేస్ చేసి ఉన్నాను, నేను ఈ సైడ్ ఫేస్ చేసి ఉన్నాను, నేను ఈ సైడ్ ఫేస్ చేసి ఉన్నాను. మీరు ఏ సైడ్ అయినా ఫేస్ చేయండి, మీరు ఏ సైడ్ ఫేస్ చేసి ఉంటే మీకు ఉండేది టాప్ ఏం కావాలి? నార్త్ కావాలి. బాటమ్ ఏం కావాలి? సౌత్ కావాలి. రైట్ హ్యాండ్ సైడ్ ఏం కావాలి? ఈస్ట్ కావాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏం కావాలి? వెస్ట్ కావాలి. దాట్స్ ఇట్, అంతకుమించి వేరే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హాల్లో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలో నేను ఈ సైడ్ ఫేస్ చేసి ఉన్నాను, దిస్ ఇస్ మై నార్త్. మీరు ఎగ్జామ్ రాసే టైంలో ఈ సైడ్ ఫేస్ చేసి ఉంటారు, దిస్ ఇస్ యువర్ నార్త్. దట్స్ ఇట్. సో పర్సన్ని బేస్ చేసుకునే డైరెక్షన్స్ ఉండాలి ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ కావద్దండి. పర్సన్ని బేస్ చేసుకునే డైరెక్షన్స్ ఉంటాయి. ఓకే, రైట్. ఒకసారి మీరు గమనించండి, ఇక్కడ ఇఫ్ ఎ పర్సన్ ఫేసింగ్ టువర్డ్స్ నార్త్, నార్త్ సైడ్ ఫేస్ చేసి ఉన్నాడు, లెఫ్ట్ వెళ్ళాలి అంటే లెఫ్టే వెళ్తాడు. అవర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మాత్రమే తీసుకోవాలి. రైట్ ఇన్ ద సెన్స్ రైట్, మన రెగ్యులర్ రైట్ ఏదైతే ఉందో అదే తీసుకుంటాం. అదే సౌత్ వెళ్ళేవాడు లెఫ్ట్ వెళ్ళమంటే ఎలా వెళ్ళాలి అంటే మన రైట్ హ్యాండ్ సైడ్ ని తీసుకోవాలి. రైట్, చూడండి, దిస్ ఇస్ ద లెఫ్ట్ అండ్ దిస్ ఇస్ ద రైట్. దిస్ ఇస్ ద డిఫరెన్స్. సౌత్ కి నార్త్ కి ఉన్న డిఫరెన్స్ ఇది. అదే ఈస్ట్ సైడ్ ఫేస్ చేసి ఉన్నాడు, లెఫ్ట్ వెళ్ళాలంటే ఎలా వెళ్తాడు అంటే టాప్, రైట్ వెళ్ళాలంటే బాటమ్. దాట్స్ ఇట్. అదే వెస్ట్ సైడ్ ఉన్నవాడు లెఫ్ట్ అండ్ రైట్స్ ఏమవుతాయండి? రివర్స్ అవుతాయి. సింపుల్ లాజిక్. నార్త్ సైడ్ ఉన్నవాడికి లెఫ్ట్ ఈజ్ లెఫ్ట్, రైట్ ఈజ్ రైట్. అదే సౌత్ సైడ్ ఉన్నవాడికి యువర్ లెఫ్ట్ బికమ్స్ రైట్ అండ్ యువర్ రైట్ బికమ్స్ లెఫ్ట్. టువర్డ్స్ ఈస్ట్ సైడ్ ఫేస్ చేసిన వాడికి లెఫ్ట్ అంటే టాప్ గా ఇండికేట్ చేస్తాం, రైట్ అంటే బాటమ్ గా తీసుకుంటాం.
వెస్ట్ సైడ్ ఫేస్ చేసుకున్న వాడికి రైట్ అంటే టాప్ తీసుకుంటాం, లెఫ్ట్ అంటే బాటమ్ తీసుకుంటాం. దట్స్ ఇట్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్, ఇది ఒకసారి మీరు నోటీస్ చేయండి. ఎందుకంటే మనం ఇచ్చేటువంటి క్లూస్ అన్ని కూడా ఈ ఫ్రేమ్ లో డిజైన్ చేసుకోవడం జరుగుతుంది. సిట్టింగ్ అరేంజ్మెంట్ ఎప్పుడు కూడా కొంచెం టైం కన్సంప్షన్ ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఇవన్నీ. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన టైం వేస్ట్ కాకుండా ఫాస్ట్ గా చేయాలి అంటే ఐ హ్యావ్ ఏ గుడ్ టెక్నిక్ హియర్. మీకు ఒక మంచి టెక్నిక్ నేర్పిస్తానండి. ఆ టెక్నిక్ ని ఫాలో అవుతే ఎలాంటి కాన్సెప్ట్స్ అయినా సరే మీరు చాలా ఫాస్ట్ గా స్కోర్ చేయడానికి స్కోప్ ఉంది, ఫాస్ట్ గా అరేంజ్ చేయవచ్చు. ఓకే రైట్, ఇప్పుడు టైప్స్కి వెళ్దామండి. ఎలాంటి టైప్స్ ఆఫ్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి? What are the types generally asked in bank examinations? Number 1, row arrangement, or we can call it as a linear. Linear arrangement. ఒక్క లీనియర్ అరేంజ్మెంట్ లోనే వీ హ్యావ్ ఎన్ నంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ గైస్. ఒక్క లీనియర్ లోనే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకసారి చూడండి, జస్ట్ ఒక రో, ఒక లీనియర్ గురించి మాత్రమే మాట్లాడితే, ఫస్ట్ వన్, ఆల్ ఆర్ ఫేసింగ్ నార్త్ డైరెక్షన్, ఆల్ ఆర్ ఫేసింగ్ సౌత్ డైరెక్షన్, ఆల్ ఆర్ ఫేసింగ్ ఈస్ట్ డైరెక్షన్, all are facing west direction. చూడండి, నార్త్ ఇస్తున్నాడు, సౌత్ ఇస్తున్నాడు, ఈస్ట్ ఇస్తున్నాడు, వెస్ట్ కూడా ఇస్తున్నాడు. సార్ నార్త్ ఇస్తే హ్యాపీగా చేయవచ్చు అండి. సో నార్త్ ఉన్నప్పుడు మనం లెఫ్ట్ గానే తీసుకుంటాం, రైట్ గానే తీసుకుంటాం. అదే ఆల్ ఆర్ ఫేసింగ్ సౌత్ అన్నాడు అనుకోండి, సౌత్ చేయాల్సిన అవసరం లేదు, మీరు నార్త్ గానే చేయండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఆల్ ఆర్ ఫేసింగ్ ఈస్ట్ అన్నాడు అనుకోండి, ఈస్ట్ ఇచ్చినా మీరు ఏం చేయొచ్చు, నార్తే చేయొచ్చు. వెస్ట్ ఇచ్చినా ఏం చేయొచ్చు, నార్తే చేయొచ్చు. ఏమి ఇచ్చినా సరే నార్త్ గా కన్సిడర్ చేసుకున్నా ఆన్సర్ విల్ బి ద సేమ్, రైట్? ఆన్సర్ విల్ బి ద సేమ్. అంటే ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే లీనియర్ లో సేమ్ డైరెక్షన్ ని మెన్షన్ చేస్తూ రో పజిల్ ఉంటుంది. సేమ్ డైరెక్షన్ ని మెయింటైన్ చేస్తూ రో అరేంజ్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. అండ్ సెకండ్ టైప్, some of them are facing north, some of them are facing south, or some of them are facing east, some of them are facing west. ఈ కాన్సెప్ట్ లో ఉంటుంది. కొంతమంది నార్త్ సైడ్, కొంతమంది సౌత్ సైడ్, లేదా కొంతమంది ఈస్ట్ అండ్ కొంతమంది వెస్ట్. ఈ కాంబినేషన్స్ లో కూడా ఉంటుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వన్, two rows arrangement. సో ఇక్కడ మనం సింగిల్ రో, ఇక్కడ సింగిల్ రో అండి. అండ్ సి లో వచ్చేసి 2 rows అంటే డబుల్ రోస్ ఇలా అడుగుతా ఉంటాడు. చాలా సింపుల్ కాన్సెప్ట్స్ అండి, ఇవన్నీ కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. జస్ట్ బేసిక్ క్లాస్ ప్రాపర్ గా వినండి, తర్వాత మీకే క్లారిటీ వస్తుంది. అండ్ ఫోర్త్ వన్, ఏ సర్టన్ నంబర్ ఆఫ్ పీపుల్, ఇట్స్ ఇండెఫినెట్ ఇన్ఫర్మేషన్ గైస్. ఈ మధ్య కాలంలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ సర్టన్ నంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. మామూలుగా ఇంట్రడక్షన్ పేరాలో మనం పేరా చదివే టైంలో there are 8 members sitting in a straight line, all are facing south. There are 6 members sitting in a straight line, all are facing south, east, west ఇలా మెన్షన్ చేస్తాడు. కానీ ఇక్కడ ఏ సర్టన్ నంబర్లో అలాంటి మెన్షన్ చేయాలండి. ఇంట్రడక్షన్ పేరాలో నంబర్ ఆఫ్ పర్సన్స్ గురించి తెలియదు, మనం తెలుసుకోవాలి. అలాంటి కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి. సో మీరు గమనిస్తే 2020 రీసెంట్ గా జరిగినటువంటి IBPS RRBPOలో, సో లాస్ట్ 12th and 13th జరిగినటువంటి ఎగ్జామ్లో ఏ సర్టన్ నంబర్ ఆఫ్ పీపుల్ గురించి క్వశ్చన్స్ రావడం జరిగింది. దాంట్లో కొన్ని బ్యాచెస్కి, కొన్ని స్లాట్స్లో 19 మెంబర్స్ ఉన్నారు, కొన్ని స్లాట్స్లో 21 మెంబర్స్తో కూడా ఏ సర్టన్ నంబర్స్ అరేంజ్మెంట్ అయింది. 21 మెంబర్స్ అంటే 21 మెంబర్స్కి చైర్స్ చేయాల్సిన అవసరం లేదండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఆ కాన్సెప్ట్స్ కూడా చాలా ఈజీగా చేయవచ్చు.
ఫస్ట్ రెగ్యులర్ మోడల్స్ మీద మీకు ఐడియా ఉంటే ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ని కూడా మీరు ఈజీగా స్కోర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. రైట్. సో లీనియర్ అరేంజ్మెంట్. అసలు లీనియర్ అరేంజ్మెంట్లో మన అప్రోచ్ ఎలా ఉండాలి? సిట్టింగ్ అరేంజ్మెంట్ చేసే టైంలో లీనియర్ అని అడిగితే మన యొక్క స్ట్రాటజీ ఎలా అప్లై చేయాలి? సో లీనియర్లో మన టార్గెట్ ఏం కావాలి అంటే ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ద లైన్. దిస్ ఈజ్ అవర్ టార్గెట్. ఏంటంటే మన టార్గెట్ ఎండ్స్. ఇది మాత్రమే గమనించండి. లీనియర్లో మన టార్గెట్ ఏం కావాలి? ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ద లైన్. ఐదర్ ఇట్ ఈస్ ద లెఫ్ట్ హ్యాండ్ కావచ్చు ఆర్ రైట్ హ్యాండ్ కావచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. సో లీనియర్ అడుగుతున్నారంటే మనం ఖచ్చితంగా దేని ఫోకస్ చేయాలి ఫ్రెండ్స్? ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ని ఫోకస్ చేయాలి. ఆల్ ఆర్ ఫేసింగ్ సౌత్ ఇచ్చినా, ఈస్ట్ ఇచ్చినా, వెస్ట్ ఇచ్చినా, నార్త్ ఇచ్చినా, ఎలా ఇచ్చినా ఎక్స్ట్రీమ్ ఎండ్స్. నార్త్ అండ్ సౌత్ కాంబినేషన్స్ ఇచ్చినా ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ప్లస్ డైరెక్షన్స్. ఇక్కడ ఎలా ఉండాలంటే ఎండ్స్ ప్లస్ డైరెక్షన్స్ తో ఉంటుంది. అండ్ 2 rows లో ఇచ్చినా సరే ఏం ఫోకస్ చేయాలి? ఎండ్స్ నే ఫోకస్ చేయాలి. అండ్ ఏ సర్టన్ నంబర్స్ లో ఎండ్స్ మీద డైరెక్ట్ గా ఫోకస్ చేయడం కుదరదండి. అది ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఆటోమేటిక్ గా అరేంజ్ అయిపోతుంది. దట్ ఈస్ సెకండరీ థింగ్. ఓకే రైట్. దిస్ ఈస్ జస్ట్ అబౌట్ లీనియర్ అరేంజ్మెంట్. ఒకసారి లీనియర్ అరేంజ్మెంట్ లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దామండి. మనకి ఇన్ఫర్మేషన్ ఇలా ఇస్తున్నాడు ఫ్రెండ్స్. ఏ సీట్స్ thought to the right of B. చాలా మందికి ఇన్ఫర్మేషన్ చాలా మందికి కన్ఫ్యూజ్ అవుతా ఉంటుందండి. కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ కాన్సెప్ట్స్. ఏ సీట్స్ థాట్ టు ద రైట్ ఆఫ్ బి. ఇక్కడ ఎంతమంది పర్సన్స్ ఉన్నారు ఫ్రెండ్స్? 2 members. రైట్. ఏ అండ్ బి గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఓకే. ఇక్కడ ఎవరి పొజిషన్ ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏ సీట్స్ థాట్ టు ద రైట్ ఆఫ్ బి. ఏ కూర్చుని ఉన్నాడు. ఎలా కూర్చున్నాడు? బికి థర్డ్ రైట్ లో కూర్చొని ఉన్నాడు. జనరల్ గా మనం ఏం చేస్తాం? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే బి నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, బి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. బికి రైట్ అంటున్నాడు కాబట్టి ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్ ఎవరు రావాలి? ఏ రావాలి. ఇంతే కదండి. వేరే ఏమైనా ఉందా? నాకు సింపుల్ కాన్సెప్ట్. అయితే నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే, మీరు ఈరోజు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ నేర్చుకోబోతారు. ఇలా లీనియర్ అంటేనే మనం హారిజాంటల్ లైన్ ఉంటుంది ఫ్రెండ్స్. లీనియర్ అంటేనే హారిజాంటల్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుంది అంటే 9th రైట్ 10th రైట్ అన్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఇలా మనం హారిజాంటల్ గా వేసుకుంటే చాలా క్లమ్జీగా ఉంటుంది. పేపర్ వర్క్ ఎక్కువ అవుతుంది. క్లూస్ మీద కూడా మనకు గ్రిప్ ఉండదు. కాబట్టి ఇక్కడ మీరు ఒక డిఫరెంట్ టెక్నిక్ నేర్చుకోబోతున్నారు. మనం ఇలా హారిజాంటల్ కాకుండా వర్టికల్ మేనర్ లో రాస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్. వర్టికల్లో ఫాలో కావాలి. ఈరోజు మీకు అది మాత్రమే నేర్పిస్తానండి. ఏ సీట్స్ థాట్ టు ద రైట్ ఆఫ్ బి. సో బికి థర్డ్ రైట్ లో ఏ ఉన్నాడు? ఒక్కసారి మనం గమనిస్తే ఈస్ట్ డైరెక్షన్ ఉన్నవాడు ఈస్ట్. లెఫ్ట్ అంటే ఎలా ఉంటాడండి? టాప్. రైట్ అంటే ఎలా ఉంటాడండి? బాటమ్ కదండి. లెఫ్ట్ అంటే టాప్ తీసుకుంటాం, రైట్ అంటే బాటమ్ తీసుకుంటాం. ఇది మనకున్నటువంటి టెక్నిక్. దీన్ని మీరు కొంచెం ఫోకస్ చేయాలండి. ఇది ఇంపార్టెంట్ టెక్నిక్ మీకు నేర్పించబోతున్నాను. ఇది సిట్టింగ్ అరేంజ్మెంట్ లో అన్ని కాన్సెప్ట్స్ కి ఒకటే లాజిక్. సో లెఫ్ట్ ఇన్ ద సెన్స్ టాప్, రైట్ ఇన్ ద సెన్స్ బాటమ్. ఇప్పుడు చూడండి, ఏ సీట్స్ థాట్ టు ద రైట్ ఆఫ్ బి అంటే మనం ఎక్కడి నుంచి ట్రావెల్ కావాలి ఫ్రెండ్స్? బి నుంచి ట్రావెల్ కావాలి. కాబట్టి పుట్ ఎ టిక్ మార్క్. బి మీద టిక్ మార్క్ వేయండి. ఇదే ఇంపార్టెంట్. సో మనం బి టు ఏ వెళ్తున్నామా, ఏ టు బి వెళ్తున్నామా? సో ఆల్ ఆర్ ఫేసింగ్ సేమ్ డైరెక్షన్ లో ప్రాబ్లం ఉండదండి. బట్ నార్త్ అండ్ సౌత్ కాంబినేషన్ లో ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కాబట్టి ఎక్కడి నుంచి ట్రావెల్ అవుతున్నామో వాడి మీద జస్ట్ ఒక టిక్ మార్క్ వేయాలి. సో ఏ సీట్స్ థాట్ టు ద రైట్ ఆఫ్ బి. బికి థర్డ్ రైట్ లో ఏ అన్నప్పుడు వాట్ ఈస్ ద గ్యాప్? థర్డ్ రైట్ ఇన్ ద సెన్స్ వాట్ ఈస్ ద గ్యాప్? 2. థర్డ్ రైట్ అంటే గ్యాప్ ఎంత? 2. ఫోర్త్ రైట్ అంటే గ్యాప్ ఎంత? 3. సిక్స్త్ రైట్ అంటే గ్యాప్ ఎంత? 5. వాడు చెప్పిన దానికి -1 గ్యాప్ చూపించాలి అంతే. సో ఏ సీట్స్ థాట్ టు ద రైట్ ఆఫ్ బి. బికి థర్డ్ రైట్, రైట్ ఇన్ ద సెన్స్ బాటమ్. రైట్ అంటే ఎలా తీసుకోవాలి? బాటమ్ తీసుకోవాలి. ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్ లో ఎవరున్నారు ఫ్రెండ్స్? ఏ ఉన్నాడు. ఇలా మనం క్లూస్ అండ్ కండిషన్స్ ని క్యారీ చేయాలి. ఇదే ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. Surya sits
fourth to the left of Kalyan. Surya sits fourth to the left of Kalyan. సూర్య ఎలా కూర్చున్నాడంట fourth to the left of Kalyan కి కూర్చొని ఉన్నాడు. ఇక్కడ ఎవరితో కంపేర్ చేయాలంటే సూర్యాని కళ్యాణ్తో కంపేర్ చేయాలి. మనం ఎక్కడి నుంచి ట్రావెల్ కావాలి ఫ్రెండ్స్? కళ్యాణ్ నుంచి ట్రావెల్ కావాలి. ఓకే, మళ్ళీ మీకు లెఫ్ట్ అండ్ రైట్ ని ఎలా తీసుకోవాలో చెప్తున్నాను చూడండి. లెఫ్ట్ అంటే ఎలా తీసుకోవాలి? టాప్ తీసుకోవాలి. రైట్ అంటే ఎలా తీసుకోవాలి? బాటమ్ తీసుకోవాలి. ఇక్కడ సూర్య పొజిషన్ ఎవరి మీద డిపెండ్ అయి ఉంది? కళ్యాణ్ మీద డిపెండ్ అయి ఉంది. ఫస్ట్ కళ్యాణ్ ని రాసుకోండి. ఓకే, పుట్ ఏ టిక్ మార్క్. కళ్యాణ్ కి టిక్ మార్క్ పెట్టండి. సూర్య సీట్స్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ కళ్యాణ్. కళ్యాణ్ కి ఫోర్త్ లెఫ్ట్. లెఫ్ట్ అంటే టాప్. వాట్ ఈస్ మీన్ బై ఫోర్త్ లెఫ్ట్? వాట్ ఈస్ ద గ్యాప్? 3 గ్యాప్. ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్ అండ్ ఫోర్త్ లెఫ్ట్ ఎవరు ఉండాలి? సూర్య ఉండాలి. దట్స్ ఇలా మీరు క్లూస్ అండ్ కండిషన్స్ వర్టికల్ గా ఫాలో కావడం వల్ల మీకు కౌంటింగ్ ఈజీ అవుతుంది. వాట్ ఈస్ ద టోటల్ ఆక్యుపెంట్ పొజిషన్ ఆఫ్ దిస్ క్లూ అంటే 5 మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ 5 మెంబర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మనతో ఉంది. ఇలాంటిది మనం వర్టికల్ రాయడం వల్ల చాలా గ్రాస్పింగ్ చాలా ఈజీగా ఉంటుంది. మీకు తెలియకుండానే టైం సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి అప్లై చేసి చూడండి, మీకే క్లారిటీ ఉంటుంది. మీకు తెలియకుండానే టైం సేవ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అంటే టైం మేనేజ్మెంట్. మీరు ఎంత టైం తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ అటెంప్ట్ చేస్తారో మీకు త్వరగా జాబ్ రావడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి టైం మేనేజ్మెంట్ ని కొంచెం ప్రాపర్ గా చెక్ చేసుకోవాలి. రైట్, ఓకే. సో జస్ట్ నేను లీనియర్ లో టైప్స్ చెప్పినానండి అండ్ క్లూస్ అండ్ కండిషన్స్ ని ఎలా ఫాలో కావాలో చెప్పినాను. ఓకే రైట్, జస్ట్ లీనియర్ లో మన టార్గెట్ ఏం కావాలి అంటే ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ద లైన్ ఇస్ అవర్ టార్గెట్. ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ని మాత్రమే ఫోకస్ చేయాలి. నెక్స్ట్ వన్ సర్క్యులర్. సర్క్యులర్ అరేంజ్మెంట్. It's very easy and very important one. Circular arrangement. This is second type. First type linear completed. Second one is circular arrangement. So circular అంటే ఏం తీసుకుంటామండి? అంతే కదండి, సర్కిల్. వీడు క్లియర్ గా మెన్షన్ చేస్తాడు. There are 8 members sits in a circular table or circular dining table అన్నట్టుగా చెప్తాడు. సర్క్యులర్ లో కూడా మనకు n నంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి. సర్క్యులర్ లో కూడా ఫస్ట్ వన్ ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్. ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్. ఆల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్. థర్డ్ వన్ సమ్ ఆఫ్ దమ్ ఫేసింగ్ ఇన్సైడ్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్. సో ఇన్సైడ్ అవుట్ సైడ్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి. అండ్ ఫోర్త్ వన్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాం. ఫోర్త్ వన్ ఏంటి? కాన్సెంట్రిక్ సర్కిల్స్. దట్ మీన్స్ మల్టిపుల్ సర్కిల్స్ ఆర్ 2 సర్కిల్స్ కాంబినేషన్స్ లో కూడా ఇస్తా ఉంటాడు. 2 సర్క్యులర్ అరేంజ్మెంట్స్ కూడా ఇస్తారు. ఎలా ఇస్తాడంటే ఇలా ఉంటుందండి. ఇది మనకు మెయిన్స్ లో వస్తుంది, ప్రిలిమ్స్ లో కనపడదు. మెయిన్స్ లో పక్కాగా వస్తుందండి. చాలా ఐబిబిఎస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైక్ ఎస్బిఐ, పీజీడిబిఎఫ్, సింగిల్ స్లాట్ ఎగ్జామ్స్ లో కూడా మనకు 2 కాంబినేషన్స్ లో చాలా సందర్భంలో కనపడడం జరిగిందండి. ఇది కూడా చాలా ఈజీగా చేయవచ్చు. 2 సర్కిల్స్ కనపడితే భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇట్స్ ఆల్సో వెరీ ఈజీ. రైట్, ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్, ఆల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ కాంబినేషన్స్ అండ్ 2 సర్క్యులర్స్ అరేంజ్మెంట్స్ కూడా ఉంటాయి. ఇన్సైడ్ ఫర్ ఎగ్జాంపుల్, అంతే కదండి, ఇన్సైడ్. సో సర్క్యులర్ లో మన అప్రోచ్ ఎలా ఉండాలి, మనం ఎలా ట్రావెల్ చేయాలి? సర్క్యులర్ లో మనం చేయాలి అంటే, సర్క్యులర్ అరేంజ్మెంట్లకి ఎంటర్ కావాలి అంటే ద పికింగ్ ఆఫ్ ద క్లూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ద పికింగ్ ఆఫ్ ద క్లూస్. సో సిట్టింగ్ అరేంజ్మెంట్ లో జనరల్ గా స్టూడెంట్ కి ప్రాబ్లం ఏంటంటే కొంతమంది 2 minutes లో చేస్తారు, కొంతమంది 3 minutes లో చేస్తారు, కొంతమందికి 4 minutes పడుతుంది, కొంతమందికి ½ an hour అయినా సరే అరేంజ్మెంట్ రాదు. సార్ ఎందుకు సార్ ఇలా అవుతుంది? అండ్ కొంతమంది సింగిల్ డయాగ్రామ్ లో కంప్లీట్ చేస్తారు, కొంతమంది 2-3 డయాగ్రామ్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు ఈ ప్రాబ్లం అవుతుంది? ఎందుకు ఇలాంటి ప్రాబ్లం డిఫరెంట్ స్టూడెంట్ కి డిఫరెంట్ అప్రోచ్ ఎందుకు వస్తూ ఉంది అంటే ద ఓన్లీ థింగ్ ఈజ్ ద ఫస్ట్ పికింగ్ ఆఫ్ ద క్లూ విల్ డిసైడ్స్ యువర్ టైం. మీరు మొట్టమొదటిసారిగా ఏదైతే రైట్ క్లూను కన్సిడర్ చేస్తారో వాడే మీకు ఆన్సర్ చేసిస్తాడు. సో ద ఫస్ట్ పికింగ్ ఆఫ్ ద క్లూ, మీరు మొట్టమొదటిసారిగా రైట్ కీని పట్టుకుంటే ఆన్సర్ రైట్ గా చేయవచ్చు, అంటే ఫాస్ట్ గా చేయవచ్చు. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు ట్రావెల్ చేస్తే ఖచ్చితంగా విత్ ఇన్ ద టైంలో చేయలేరు.
బాగా గమనించండి. ద ఫస్ట్ పికింగ్ ఆఫ్ ద క్లూ విల్ డిసైడ్స్ యువర్ టైమ్, నాట్ యువర్ పెన్ ఆర్ పేపర్ సంథింగ్. మీ పెన్ పేపర్ డిసైడ్ చేయదండి. మీరు ఫస్ట్ క్లూను ఏదైతే రైట్ క్లూను తీస్తుంటారో దాడే మీ టైంని డిసైడ్ చేస్తుంది. సార్ మరి ఇక్కడ క్లూస్ ఎలా తీసుకోవాలి? లీనియర్లో మీరు చెప్పినారు బాగానే ఉంది, లీనియర్లో ఎక్స్ట్రీమెంట్స్ని ఫోకస్ చేయమన్నాడు, అంటే ఎక్స్ట్రీమెంట్ గురించి చెప్పే ఇన్ఫర్మేషన్ మనకు కీ పాయింట్ అవుతుంది. మరి సర్క్యులర్లో మన యొక్క ట్రావెలింగ్ పాయింట్, మన కీ పాయింట్ ఏం కావాలి అంటే మినిమం 3 మెంబర్స్ ఉన్నది ఏదైనా సరే రైట్ క్లూనే అండి. మినిమం 3 మెంబర్స్ ఉంటే చాలు. మినిమం 3 మెంబర్స్తో ఉన్న ఏదైనా సరే రైట్ క్లూనే అవుతుంది. అంతేకాని 2 క్లూస్తో మాత్రం మీరు ట్రావెల్ చేయకూడదు. మీరు ఏది తీసుకున్నా సరే దట్ మస్ట్ హ్యావ్ సమ్ లింక్స్ ఉండాలి. లింక్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే మనం త్వరగా ఆన్సర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. లేదంటే ఏమవుతుందంటే పాసిబిలిటీస్ ఎక్కువ అవుతాయి. పాసిబిలిటీస్ పెరిగినాయి అనుకోండి విత్ ఇన్ ద టైంలో చేయలేము అని అర్థం. ఓకే రైట్ ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ సో ఇన్సైడ్ చూడండి, ఇక్కడ ఇన్సైడ్ ఫేస్ చూసిన వాడికి ఇదంతా ఏమవుతుందండి లెఫ్ట్ అవుతుంది, ఇదంతా ఏమవుతుంది రైట్ అవుతుంది. ఇన్సైడ్ ఫేస్ చేస్తున్నవాడికి లెఫ్ట్ ఈజ్ లెఫ్ట్, రైట్ ఈజ్ రైట్. అదే అవుట్ సైడ్ ఫేస్ చేసి ఉన్నవాడికి, అవుట్ సైడ్ ఫేస్ చేసి ఉన్నవాడికి లెఫ్ట్ అండ్ రైట్స్ ఏమవుతాయంటే రివర్స్ అవుతాయి. సో వీడు లెఫ్ట్ తీసుకోమంటే రైట్ తీసుకుంటా ఉంటాడు. దిస్ ఇస్ ద లెఫ్ట్ అండ్ దిస్ ఇస్ ద రైట్. సో చూడు గమనించండి, ఇది ఇన్సైడ్ ఫేస్ ఉన్న వాడికి లెఫ్ట్ ఈజ్ లెఫ్ట్, రైట్ ఈజ్ రైట్. అదే అవుట్ సైడ్ ఫేస్ చేస్తున్న వాడికి లెఫ్ట్ బికమ్స్ రైట్ అండ్ రైట్ బికమ్స్ లెఫ్ట్. అదే ఇన్సైడ్ అవుట్ సైడ్ కాంబినేషన్, చాలా మంది థాట్ టైప్ ని ప్రాబ్లమాటిక్ గా ఫీల్ అవుతా ఉంటారండి. ఇన్సైడ్ అవుట్ సైడ్ కాంబినేషన్ నిజానికి అన్నిటికంటే ఈజీనే, వీడు చాలా ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్సైడ్ అవుట్ సైడ్ కాంబినేషన్స్ తో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అంత సినిమా లేదండి, చాలా ఈజీగా చెప్పవచ్చు. సో ఇన్సైడ్ అవుట్ సైడ్ కాంబినేషన్స్ ఎలా ఉంటాయంటే ఇన్సైడ్ ఉన్న వాడికి లెఫ్ట్ ఈజ్ లెఫ్ట్, రైట్ ఈజ్ రైట్. అదే పక్కన అవుట్ సైడ్ ఉన్నాడు అనుకోండి వాడికి ఏమవుతుంది లెఫ్ట్ అండ్ రైట్స్ రివర్స్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ద లెఫ్ట్ అండ్ దిస్ ఈజ్ ద రైట్. సో ఎప్పుడైనా సరే ఇక్కడ డైరెక్షన్స్ ఇంపార్టెంట్ అండి. డైరెక్షన్స్ ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుందంటే పర్సన్ ని బేస్ చేసుకునే డైరెక్షన్స్ ఉంటాయి. డైరెక్షన్స్ ఎప్పుడు కూడా ఎవరిని బేస్ చేసుకుని ఉంటుంది, పర్సన్ ని బేస్ చేసుకుని ఉంటుంది. అండ్ ఫోర్త్ వన్, ఇట్స్ ఎ 2 rows ఆర్ 2 circles, కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాం. సో ఇన్సైడ్ సర్కిల్స్ అవుట్ సైడ్ సర్కిల్స్ ఇస్తూ ఉంటాడండి. లేదు అంటే అడ్జసెంట్ సర్కిల్స్ కూడా ఇస్తూ ఉంటాడు. అడ్జసెంట్ సర్కిల్స్ అంటే ఇలా ఇవ్వడం జరుగుతుంటుంది, ఇలా కూడా ఉంటుంది. అంటే ఎక్కడైతే ఇంటర్సెక్షన్ పోర్షన్స్ ఉన్నారో వాళ్ళిద్దరు ఇన్సైడ్ ఇలా ఫేస్ చేసి ఉండడానికి స్కోప్ ఉంటుంది. సో ఇలాంటి కాంబినేషన్స్ లో కూడా పేపర్ ని మనం చాలా సందర్భంలో చూసి ఉన్నాం. సో ఇలాంటి కాంబినేషన్స్ లో కూడా వస్తాయండి, చాలా జాగ్రత్తగా గమనించాలి. రైట్, సో లీనియర్ ఈజ్ ఓవర్ అండ్ సర్క్యులర్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్, ఇన్సైడ్ కాంబినేషన్, అవుట్ సైడ్, ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అండ్ 2 circulars ఆర్ డిఫరెంట్ 3 ఆర్ మల్టిపుల్ సర్కిల్స్ కూడా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, స్క్వేర్ ఆన్ రెక్టాంగిల్. అన్ని ఒకటే చెప్పేస్తానండి, రెక్టాంగులర్ అరేంజ్మెంట్స్. So square or rectangular arrangements. So square in the sense all 4 sides are equal. Square ఎలా ఉంటుందంటే 4 sides equal లో ఉంటుంది. అండ్ రెక్టాంగులర్ ఎలా ఉంటుందంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అంతే, ఏదైతే ఆపోజిట్ సైడ్స్ ఉంటాయో అవి మాత్రమే ఈక్వల్ గా ఉంటాయి. రైట్ గైస్, ఇక్కడ స్క్వేర్ లో కూడా వీ హ్యావ్ 4 different types. ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్, ఆల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ and inside outside combination, in and outward combination and 2 circles 2 squares combinations లో కూడా ఉంటాయి. కాన్సెంట్రిక్ స్క్వేర్స్ అని పిలుస్తాం, అంటే డబుల్ స్క్వేర్స్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి. సో ఇది మనకు ఉన్నటువంటి 4 డిఫరెన్స్, 1 2 3 4 టైప్స్. నెక్స్ట్ వన్, సేమ్ రెక్టాంగులర్ లో కూడా ఎలా ఉంటుందంటే ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సేమ్ ఇక్కడ కూడా మనకు ఇన్సైడ్ కాంబినేషన్స్ లో ఉంటాయి, అవుట్ సైడ్ లో ఉంటాయి అండ్ ఇన్సైడ్ అవుట్ సైడ్ కూడా అడగడం జరుగుతుందండి. అండ్ ఇంకొంచెం పేపర్ టఫ్ గా ఉండాలంటే కాన్సెంట్రిక్ రెక్టాంగిల్స్ కూడా అడగడం జరుగుతుంది, ఇలా కూడా అడుగుతారు. ఓకే, సో ఇంతవరకు అయితే ఇలాంటి మెథడ్ ని ఇంప్లిమెంట్ చేయలేదు, బట్ దేర్ మైట్ బి ఏ ఛాన్స్. ఒకవేళ మెయిన్స్ లో పేపర్ టఫ్ గా ఉండాలంటే ఇలా కూడా వెళ్ళవచ్చు, ఎన్ నంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ లో చేయవచ్చు. రైట్, ఇన్సైడ్ అవుట్ సైడ్, ఇన్ అండ్ అవుట్వర్డ్ అండ్ డబుల్, అండ్ ఇన్ అవుట్, ఇన్సైడ్ అవుట్ సైడ్ అండ్
కాన్సెంట్రిక్ రెక్టాంగిల్స్. సార్ స్క్వేర్ కి రెక్టాంగిల్ కి డిఫరెన్స్ ఏంటి అంటే స్క్వేర్స్ లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ మనకు కొంచెం డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయండి. ఇక్కడ కార్నర్స్ ని చూడండి, వీటిని ఏమని పిలుస్తాం అంటే మనము కార్నర్స్ అని పిలుస్తాం. వీటిని ఏమని పిలుస్తాం? సైడ్స్ అని పిలుస్తాం. సైడ్స్ ఆర్ మిడిల్ గా కన్సిడర్ చేస్తాం, వీటిని మాత్రం కార్నర్స్. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెంట్ అంటే స్క్వేర్ కి రెక్టాంగిల్ ఉన్న డిఫరెన్స్ ఏంటంటే వీటిని ఏమని పిలుస్తాం? కార్నర్స్. అందరికి తెలుసు 4 కార్నర్స్ ఉన్నాయి. మరి సైడ్స్ ఎన్ని ఉన్నాయండి? 4 సైడ్స్ ఉన్నాయి. మరి ఈ సైడ్స్ ఏమని పిలుస్తారంటే సో దిస్ ఈస్ కాల్డ్ లాంగర్ సైడ్, ఎల్ఎస్, లాంగర్ సైడ్. సో ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేస్తాడు. దెర్ ఆర్ 3 మెంబర్స్ సీట్స్ ఇన్ ఏ లాంగర్ సైడ్. లాంగర్ సైడ్ లో 3 కూర్చుంటారు, స్మాలర్ సైడ్ లో 2 కూర్చుంటారు అన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు, కాబట్టి గమనించాలి. అండ్ దిస్ ఈస్ కాల్డ్ స్మాలర్ సైడ్. దిస్ ఈస్ లాంగర్ సైడ్ అండ్ దిస్ ఈస్ స్మాలర్ సైడ్. దట్స్ ఇట్. సో స్క్వేర్ అండ్ రెక్టాంగులర్ లో మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇదండి. నెక్స్ట్ వి గో విత్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్. 4th వన్, ఏ సర్టన్ నంబర్ కి బేసిక్స్ ఏముండో అది ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని లెఫ్ట్ అండ్ రైట్ ను అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ మిక్స్డ్ అరేంజ్మెంట్స్, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మిక్స్డ్ అరేంజ్మెంట్స్ very very important for mains examinations. మిక్స్డ్ అరేంజ్మెంట్స్ ఎలానన్నా ఇస్తారండి. సార్ ఇంతవరకు మేము లీనియర్ చేసినాం, సర్కిల్ చేసినాం, స్క్వేర్ తెలుసు, రెక్టాంగిల్ తెలుసు, ఈవెన్ ట్రయాంగిల్ కూడా ఇస్తాడు ఫ్రెండ్స్. లాస్ట్ టైం మీరు గమనిస్తే 2019 బ్యాచ్ లో ట్రయాంగిల్ మీద క్వశ్చన్స్ అడగడం జరిగింది, IBPS క్లరికల్ లోనే అది కూడా. సో రేపు మీకు IBPS క్లరికల్ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. సో ట్రయాంగిల్ మీద కూడా క్వశ్చన్స్ ఉంటాయి. సో ట్రయాంగిల్ లో చూడండి సేమ్ అండి, వీటిని కార్నర్ అని పిలుస్తాం, వీటిని సైడ్స్ గా పిలవడం జరుగుతుంది. సో ట్రయాంగిల్స్ కూడా ఉంటాయి. ఓకే, కమ్ టు మిక్స్డ్ అరేంజ్మెంట్. మిక్స్డ్ అరేంజ్మెంట్ లో ఎలా ఉంటాయంటే ఒక సర్కిల్ ఉంటుందండి ప్లస్ ఒక ట్రయాంగిల్ కూడా ఉంటుంది. సర్కిల్ ఉంటుంది, ట్రయాంగిల్ కూడా ఉంటుంది. లేదా లీనియర్ ఇస్తాడు, దాంతో పాటు సర్క్యులర్ ని కూడా అరేంజ్ చేయమంటాడు. అంటే ఒకే ఇన్ఫర్మేషన్ ని వీ హ్యావ్ టు అరేంజ్ ఇన్ 2 ways. ఒకే ఇన్ఫర్మేషన్ ని 2 ways లో అరేంజ్ చేయాలి. సరే ఇలా ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ ఇలా ఉంటుందండి, దాంట్లోనే ట్రయాంగిల్ అడగవచ్చు, లేదా ట్రయాంగిల్ ఇలా ఇస్తాడు, వాటిపైన ఏముంటుంది? సర్కిల్ కూడా ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్. సో లీనియర్ అండ్ సర్కిల్స్ కూడా ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్స్ లో స్క్వేర్ ఉంటుందండి, స్క్వేర్ తో పాటు ట్రయాంగిల్ కూడా ఇలా యాడ్ చేస్తాడు. డైరెక్ట్ గా ట్రయాంగిల్ ఉంది, స్క్వేర్ ఉంది, గమనిస్తున్నారా? ఈ ఇంటర్సెక్షన్ పోర్షన్ లో ఒకే ఒకటి కూర్చుంటాడు. అంటే టోటల్ ఎంతమంది ఉంటారు? 1 2 3 4 5 6 7 8 మెంబర్స్. సరే ఇక్కడ డిఫరెన్స్ ఏంటి సార్ అంటే ఇన్ఫర్మేషన్ అలా ఇస్తాడు. ట్రయాంగిల్ కార్నర్స్, సో A and B sits in triangle corners and which are adjacent to square corners. అంటే స్క్వేర్ కార్నర్ కి ట్రయాంగిల్ కార్నర్ కి ఎవరుంటారు దానిలో అంటే A and B ఉంటారు. అంటే ఆ పోర్షన్ ఏంటంటే ఇవిగా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇలా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మిక్స్డ్ అరేంజ్మెంట్. అండ్ ద లాస్ట్ థింగ్, సార్ పేపర్ కొంచెం టఫ్ గా ఉండాలంటే ఏం యాడ్ చేస్తాడు ఫ్రెండ్స్ అంటే బ్లడ్ రిలేషన్. సో బ్లడ్ రిలేషన్ కాన్సెప్ట్స్ మనకు చాలా ఉంటాయి. బ్లడ్ రిలేషన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడండి. బ్లడ్ రిలేషన్స్, సో బ్లడ్ రిలేషన్స్ మీద మనకు ఎలాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి? లీనియర్ లో బ్లడ్ అడుగుతాడు, లీనియర్ లో బ్లడ్ బిఆర్ ని యాడ్ చేస్తాడు ఫ్రెండ్స్. లీనియర్ లో బిఆర్ యాడ్ చేస్తాడు. ఈవెన్ సర్కిల్ లో కూడా బిఆర్ యాడ్ చేస్తాడు. అండ్ స్క్వేర్, రెక్టాంగులర్ లో కూడా బిఆర్ ని యాడ్ చేస్తాడు, ట్రయాంగిల్ లో కూడా బిఆర్ ని యాడ్ చేస్తాడు. ప్రతి దానికి బిఆర్ ని అడిషనల్ ఇన్ఫర్మేషన్ ని తీసుకుని వస్తాడు. సో ఎప్పుడైతే బిఆర్ యాడ్ అవుతుందో అంటే బిఆర్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఈజ్ వెరీ డేంజరస్ కాంబినేషన్. ఇది క్లియర్ అండి, అన్ని ఈజీ అని చెప్పను నేను. సో బ్లడ్ రిలేషన్ తో సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉన్నా, బ్లడ్ రిలేషన్ తో పజల్స్ ఉన్నా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విత్ ఇన్ ద టైంలో చేయలేం. అన్ని ఈజీ అని నేను చెప్పను.
సో ఏదంటే అది మాట్లాడేసి స్టూడెంట్స్ని మభ్యపెట్టే ప్రయత్నం ఏం చేయడం లేదు. సో బ్లడ్ రిలేషన్స్ అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ కాంబినేషన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అది కూడా మెయిన్స్లో వస్తుంది. మెయిన్స్లో టైం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్కోర్ చేయడానికి కూడా స్కోప్ ఉంటుంది. సార్ ఒకవేళ ఇబ్బందిగా ఉంది అంటే మీరు ఏ బిఆర్ కాంబినేషన్ సిట్టింగ్ అరేంజ్మెంట్ చూసినా ద క్వశ్చన్ రేషియో ఈజ్ 3:2. ద రేషియో ఆఫ్ ద ఫార్మాట్ ఈస్ 3:2 అంటే 3 క్వశ్చన్స్ ఐదర్ ఫ్రమ్ బిఆర్ నుంచి రావచ్చు లేదంటే ఐదర్ ఫ్రమ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ రావచ్చు అండ్ వైస్ వర్సా. 2 క్వశ్చన్స్ బిఆర్ కావచ్చు, 2 క్వశ్చన్స్ సిట్టింగ్ అరేంజ్మెంట్ కావచ్చు. అంటే అట్లీస్ట్ మీరు బిఆర్ని చేస్తే సిట్టింగ్ అరేంజ్మెంట్ ఈజీ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి అంటే బిఆర్కి ఇవ్వాలి. బిఆర్ని చేసినాకనే సిట్టింగ్ అరేంజ్మెంట్ వస్తుంది. కానీ సిట్టింగ్ అరేంజ్మెంట్ బిఆర్ని అట్ టైం చేసినారనుకోండి టైం ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్, టైం చాలా ఎక్కువగా తీసుకుంటుంది. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జస్ట్ బేసిక్స్. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు డిఫరెంట్ కాన్సెప్ట్స్ బేసిక్స్ తెలుసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ప్రాక్టీస్ సెషన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఒకటే అండి, లెఫ్ట్ అండ్ రైట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సర్క్యులర్ లీనియర్లో మన టార్గెట్ ఏం కావాలి, ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఈజ్ అవర్ టార్గెట్. లీనియర్లో మన టార్గెట్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్. అండ్ వేరేజ్ ఇన్ సర్క్యులర్లో మన యొక్క అప్రోచ్ ఎలా ఉండాలి, మన కీ పాయింట్స్ ఏం కావాలంటే అట్లీస్ట్ మినిమం 3 మెంబర్స్ ఉంటే మనం హ్యాపీగా స్టార్ట్ చేయండి, లేదంటే వెయిట్ చేయండి. 3 మెంబర్స్ ఉంటే స్టార్ట్ చేయాలి, లేదంటే వెయిట్ చేయాలి. అండ్ స్క్వేర్స్ అండ్ రెక్టాంగులర్లో కూడా ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుందంటే కార్నర్ రిలేటెడ్ కానీ లేదంటే మిడిల్ రిలేటెడ్ కానీ అంటే సైడ్స్ గురించి కానీ ఏదో ఒక క్లూ మనకు డెఫినెట్గా ఇస్తాడు. సో ప్రాపర్ క్లూ లేకుండా మాత్రం మనం ట్రావెల్ చేయకూడదు, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ప్రాక్టీస్ సెషన్లోకి వెళ్ళిపోదాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్, థ్యాంక్ యూ సో మచ్.